క్యాలరీస్ గురించి నీకు క్లారిటీ కావాలి అంటే, ఈ వీడియో నువ్వు ఖచ్చితంగా చూడు. ఏం లేదు బ్రో, నువ్వు ఒక ఫుడ్ ప్రొడక్ట్ తిన్నావనుకో, ఆ ఫుడ్ ప్రొడక్ట్ తినడం వల్ల, ఆ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ గ్రామ్స్ నువ్వు తినడం వల్ల నీకు ఎంత ఎనర్జీ వస్తుందో, అది చెప్పేదే సైంటిఫికల్‌గా చెప్పేదే క్యాలరీస్. కానీ ఎప్పుడు గాని ఒక ఫుడ్ ప్రొడక్ట్‌ని క్యాలరీస్ ద్వారా మెజర్ చెయ్యొద్దు. ఎందుకు అంటే ఒక నువ్వు షుగర్ డ్రింక్ తీసుకున్నావనుకో, దాంట్లో 200 క్యాలరీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకున్నావు, దాంట్లో 200 క్యాలరీస్ ఉంది. షుగర్ డ్రింక్ తీసుకున్న 10 నిమిషాలకి నీకు మళ్ళీ ఆకలేస్తుంది. కానీ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకున్న ఒక 1 అవర్ దాకా నీకు ఆకలేయదు. ఎందుకు? ఎందుకు అంటే షుగర్ డ్రింక్‌లో జస్ట్ ఓన్లీ క్యాలరీస్ తప్ప ఏది రాదు. కానీ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ నట్స్‌లో క్యాలరీస్‌తో పాటు హెల్తీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియమ్స్ ఇలా చాలా వస్తాయి. సో, ఎప్పుడైనా సరే ఒక పర్టిక్యులర్ ఫుడ్ ప్రొడక్ట్‌ని ఓన్లీ ఒక వన్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్ బేస్ పైన జడ్జ్ చేయొద్దు. సో, క్యాలరీస్ అనేవి జస్ట్ మనం తినే ఫుడ్ ప్రొడక్ట్‌లో ఎంత ఎనర్జీ ఉంది అంతే. సో, నెక్స్ట్ టైమ్ నువ్వు ఏదైనా ఫుడ్ కొనేటప్పుడు జస్ట్ క్యాలరీస్ మాత్రమే చూడకు. ఆ క్యాలరీస్‌తో పాటు నీకు ఇంకేమేమి వస్తున్నాయో కూడా ఖచ్చితంగా మెజర్ చేసుకో.